క్రీస్తునందు ప్రియమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించును గాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాట ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. ఈ మాటలు మనం ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ తెలియజేస్తున్నారు కదా, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి అంటే దేవుడిని ప్రేమించడము అంటే ఆయనకి లోబడి ఉండడం అట. ఒక భార్య తన భర్తను ప్రేమిస్తుంది అని అంటే ఆయనకు అన్ని విషయాల్లో లోబడి ఉంటుంది అనమాట. అలాగే మనం మన దేవుడైన యెహోవాను ప్రేమిస్తున్నాము అంటే మొదట ఆయనకి లోబడాలంట. ఇక్కడ చెప్తున్నారు కదా, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి అంటే ఆయన ఇచ్చి చెప్పిన ప్రతి దానికి విధేయత చూపించి ఆయనకి లోబడి ఆయనకే భయపడి అంటే దేవునికే మీరు భయపడాలి, యెహోవాకు భయపడాలి. ఆ తర్వాతే ఈ లోకంలో ఉన్న మన మీద ఉన్న పెద్దలకి మనం భయపడాలన్నమాట. ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి అంటే దేవుడు మనకి ఏ ఆజ్ఞలైతే ఇస్తున్నారో, ఏ యొక్క కట్టడలు అయితే ఇస్తున్నారో, ఏ ఆజ్ఞలైతే ఇశ్రాయేలుకి ఆ దినాల్లో ఇచ్చారో 10 ఆజ్ఞలు కావచ్చు. ఆ తర్వాత నిర్గమకాండలో మనం చూస్తాం కదా, దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చినట్టు మనము చూస్తాం. వాటన్నిటిని అనుసరించి ఆయన మాట విని అంటే ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట వినని వాళ్ళు కూడా ఉంటారట. ఎప్పుడైతే మనము ఆయనకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నామో ఆయన మాట వినేవారిగా మనం ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తుందన్నమాట. ఆయన మాట విని ఆయనను సేవించి అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు వినేవారు ఆయనను సేవిస్తారనమాట. మనము దేవునికి లోబడమే కాదు, ఆయనకు భయపడమే కాదు, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట వినడమే కాదు, ఆయన్ని సేవించాలంట. ఆయన్ని సేవించడము అనంటే నిజానికి వెళ్ళిపోయి సువార్త చేయడమే కాదు, ఏ కోణంలో దేవుడిని మనం సేవించగలము ఆ కోణంలో ఆయన్ని సేవించాలి. ఇశ్రాయేలుకైతే దేవుడు లేవీ గోత్రాన్ని ఎన్నుకొని లేవీ గోత్రం మాత్రమే దేవునికి సేవ చేస్తారు. కానీ ఇక్కడ ఇశ్రాయేల్ అందరికీ చెప్తున్నారు ఆయనను సేవించి అని అంటే. మరి లేవీలే సేవిస్తారు కదా, వీళ్ళకి ఏ ఆజ్ఞ అయితే ఇవ్వబడిందో, ఏ మాట అయితే ఇవ్వబడిందో, ఏదైతే దేవుడు తెలియజేశారో దాన్ని అనుసరించడము ఆయన్ని సేవించడము అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆయనను హత్తుకొని ఉండవలను అంటే దేవుడిని మాత్రమే మీరు హత్తుకొని ఉండాలి, ఇంకే దేనిని కూడా హత్తుకోకూడదు అని ఇక్కడ తెలియజేస్తున్నామట. ఇక్కడ హత్తుకోవడం కూడా ప్రేమించడానికి సూచనగా ఉందన్నమాట. మీరు దేవుణ్ణే ప్రేమించాలి, ఇంకా దేనిని కూడా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా కుటుంబాన్ని కూడా ప్రేమించకూడదు అని శిష్యుల విషయంలో మనకి యేసుప్రభువు వారు చెప్పినట్టు మనము చూడగలమట. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇక్కడ చెప్తున్నారు కదా, మీరు దేవునికే మనం లోబడాలి, దేవునికే మనం భయపడాలి, దేవుని ఆజ్ఞలనే అనుసరించాలి, దేవుని మాటే వినాలి, దేవుణ్ణి సేవించి దేవుణ్ణి హత్తుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనము లోబడి భయపడి ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మాట వింటూ ఆయన సేవిస్తూ ఆయన హత్తుకొని ఉంటామో ఈ భూమి అంతటి మీద కూడా మనము ఆశీర్వదింపబడిన వారంగా ఉంటాము. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరం కూడా మన కొరకు ప్రాణం ఇచ్చిన మన యేసయ్యకు లోబడుతూ ఆయనకే భయపడుతూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మాట వింటూ ఆయనని సేవిస్తూ ఆయన్ని హత్తుకుందుము గాక. దేవుని కృపలో మనం వర్ధిల్లుతూ ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.